హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటెల్లర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇప్పుడు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, నేను మీకు పూర్తిగా వివరించబోయే టాపిక్ ఏంటంటే, సెక్షన్ 9 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహితలోనే లిమిటేషన్ ఆఫ్ పనిష్మెంట్స్. లిమిటేషన్ ఆఫ్ పనిష్మెంట్ అంటే నేరాలకు విధించే శిక్షలో పరిమితులు అన్నమాట. నేరాలకు సంబంధించిన ఏమైనా శిక్షలు విధించేటప్పుడు వాటికి సంబంధించిన పరిమితులు అనేది కొన్ని ఉంటాయి. ఆ పరిమితులకు సంబంధించి భారతీయ న్యాయ సంహితలోనే సెక్షన్ 9 ఆఫ్ ద బిఎన్ఎస్ అనేది పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఆ యొక్క లిమిటేషన్ ఆఫ్ ద పనిష్మెంట్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఈ సెక్షన్ 9 ప్రకారం బిఎన్ఎస్ ప్రకారం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని 50 సార్లు కొట్టడం జరిగింది. ఆ 50 సార్లు కొట్టడం జరగటం మూలాన ఆ 50 సార్లు కొట్టినందుకు గాను అదంతా ఒకటే ఇన్సిడెంట్ కాబట్టి, నా రకరకాల ఇన్సిడెంట్లో అతను 50 సార్లు కొట్టలేదు కాబట్టి, ఒకేసారి ఒకే ఇన్సిడెంట్లో 50 సార్లు కొట్టాడు కాబట్టి ఆ 50 సార్లు కొట్టినందుకు గాను మొత్తం అంతా శిక్ష ఒకటే శిక్ష వేస్తారు. ఆ యొక్క పరిమితిని గురించి వివరించడమే ఈ సెక్షన్ 9 యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థమైందా ఫ్రెండ్స్? ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని 50 సార్లు కొట్టాడు. ఆ 50 సార్లు కొట్టింది ఒక్కసారి గొడవ జరిగినప్పుడే కొట్టాడు. ఆ ఒక్కసారి గొడవ జరిగినప్పుడే 50 సార్లు కొట్టడం మూలాన ఆ 50 సార్లు 50 శిక్షలు వేయరు. అది నేరం ఒకే ప్లేస్లో అతను 50 సార్లు కొట్టాడు కాబట్టి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని అది ఒకటే నేరంగా పరిగణించి ఆ కేసుకు మొత్తం సంబంధించి ఒకటే కేసు కాబట్టి దానికి ఒకటే శిక్ష వేస్తారు. అటువంటి లిమిటేషన్ సంబంధించి తెలియజేయడాన్ని సెక్షన్ 9 ఆఫ్ ద భారతీయ న్యాయ అనేది లిమిటేషన్ ఆఫ్ ద పనిష్మెంట్స్ అనేది చెబుతుంది. అంతేకాకుండా ఇంకో ఉదాహరణ ఉంది ఫ్రెండ్స్. దీంట్లో ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని కొడుతుంటే 50 సార్లు మధ్యలో సి అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు ఆపడానికో లేదంటే ఇంకేదన్నా ఆ గొడవల్ని కంట్రోల్ చేయటానికో సి అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఆ సి అనే వ్యక్తిని కూడా ఏ అనే వ్యక్తి కొడతాడు. అప్పుడు మాత్రం ఏ అనే వ్యక్తిని బి అనే వ్యక్తిని కొట్టినందుకే శిక్ష కాకుండా ఏ అనే వ్యక్తి సి అనే వ్యక్తికి మధ్యలో ఆపడానికి వచ్చాడు కాబట్టి సి అనే వ్యక్తిని కొట్టినందుకు కూడా ఏ అనే వ్యక్తికి పనిష్మెంట్ వేయటం జరుగుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా పనిష్మెంట్లు ఎన్నిసార్లు కొడితే నేరాలను బట్టి నేరాలు ఎన్ని, ఇంజురీ దెబ్బలో ఎన్నిసార్లు కొట్టాడు అనే వాటి మీద, ఎవరెవరు ఏ టైంలో ఇన్వాల్వ్ అయ్యారు అనే దాని మీద ఈ యొక్క పనిష్మెంట్స్ అనేది ఎలా వేయాలి, దాని యొక్క లిమిట్స్ గురించి ఈ సెక్షన్ 9 అనేది వివరిస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మరలా కలుస్తాను. అంటిల్ దాన్, బాయ్ ఫ్రెండ్స్.